హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈస్ట్ లద్దాఖ్లో చైనా సేనల కవ్వింపులకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులను తరిమికొట్టే తేలికపాటి యుద్ధ ట్యాంక్ జోరా-1ను తయారు చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, ఎల్ఎన్టీలు సంయుక్తంగా జోరా-1ను అభివృద్ధి చేశాయి. ట్రయల్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. లద్దాఖ్లో సరిహద్దు వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, ప్రైవేటు సంస్థ ఎల్ఎన్టీ సంయుక్తంగా జోరా-1 అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. పరీక్షల నేపథ్యంలో డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ గుజరాత్లోని ఎల్ఎన్టీ ప్లాంట్ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జోరా-1 తేలికపాటి యుద్ధ ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ వి కామత్ తెలిపారు. ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను 2 ఏళ్లలోనే అభివృద్ధి చేశారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జోరా-1 తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్ అనే సాంకేతికతను జోడించారు. అంటే మానవ ప్రమేయం లేకుండా పనిచేసే విధంగా రూపొందించారు. గుజరాత్లోని హజీరాలో ఉన్న ఎల్ఎన్టీ ప్లాంట్లో జోరా-1 తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు. 25 టన్నుల బరువున్న ఈ యుద్ధ ట్యాంకులను అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయల్స్కు సిద్ధం చేశారు. పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తొలి విడతలో సైన్యానికి 59 ట్యాంకులను ఎల్ఎన్టీ సంస్థ అందించనుంది. పరీక్షలు పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తక్కువగా ఉండటం వల్ల లోయల్లో వేగంగా వెళుతుందని చెప్పారు. యుద్ధ ట్యాంకులు అమర్చడానికి కావలసిన మందుగుండు సామాగ్రి తొలుత బెల్జియం నుంచి రానుంది. ఆ తర్వాత డిఆర్డీఓ వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది. భారత వాయుసేనకు చెందిన C-17 సరుకు రవాణా విమానం ఒకేసారి 2 యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు. ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. పరీక్షల్లో భాగంగా తేలికపాటి యుద్ధ ట్యాంకు చేస్తున్న విన్యాసాలు చూడడం నాకు ఆనందంతో పాటు గర్వంగానూ ఉంది. డిఆర్డీఓ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 2 నుంచి 2.5 ఏళ్లలో మేము యుద్ధ ట్యాంకును డిజైన్ చేయడమే కాకుండా ఒక నమూనాను తయారు చేశాం. రాబోయే 6 నెలల ఈ యుద్ధ ట్యాంకు పరీక్షలను ఎదుర్కొంటోంది. అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి సైన్యానికి అందజేస్తామని డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు. ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.